గాయ్స్ ఫైనల్లీ గాట్ ఇట్. మనకి టీసీఎస్ నుండి ఆఫర్ లెటర్ వచ్చేసింది. సో దిస్ ఈజ్ ద ఆఫర్ లెటర్ మెయిల్ అనమాట. సో ఆఫర్ లెటర్ మెయిల్ వచ్చింది అండ్ పోర్టల్ నుండి నేను డౌన్లోడ్ కూడా చేసుకున్నాను. ఆఫర్ యాక్సెప్ట్ చేశాను. సో దిస్ ఈజ్ ద థింగ్, ఆఫర్ లెటర్ యాక్సెప్టెడ్ అండ్ దిస్ ఈజ్ ద ఆఫర్ లెటర్ అనమాట. నేను చూపిస్తాను. అండ్ మనది వచ్చేసి టీసీఎస్ డిజిటల్. సో డిజిటల్కి సెలెక్ట్ చేశాడు. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఉదయ్ ఎక్స్ప్లోర్స్. సో మన లాస్ట్ వీడియోకి మీరు చాలా రెస్పాన్స్ చూపించారు. అంటే లైక్ చాలా వ్యూస్ వచ్చినాయి అనమాట. దానికని చాలా కామెంట్స్ వచ్చినాయి అండ్ నాకు ఇన్స్టాగ్రామ్లో, లింక్డ్ఇన్లో నాకు చాలామంది డిఎం చేశారు. అందరికీ డౌట్స్ అడిగారు. నేను మంచిగా వాళ్ళకి రెస్పాన్స్ ఇచ్చాను. అండ్ ఆల్సో ఆ వీడియో చాలా మంచిగా వెళ్ళింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఆల్సో ఆ వీడియోలో నేను చెప్పలేదు కదా నేను సెలెక్ట్ అయ్యానో లేదా అని, జస్ట్ నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ మాత్రమే షేర్ చేశాను. సో ఈ వీడియోలో ఏంటంటే ఆల్రెడీ మీకు ఆఫర్ లెటర్ నేను చూపించేసి ఉంటాను ఫస్ట్లోనే. అండ్ ఆఫర్ లెటర్ రిసీవ్ చేసుకున్నా, నాకు డిజిటల్ రోలే ఇచ్చారు. నేను చెప్పే కదా నేను మెయిన్గా నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్లో నేను చెప్పింది ఏంటంటే కమ్యూనికేషన్ మెయిన్ అని. నాకు తెలిసి నా కమ్యూనికేషన్ వల్ల నాకు వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ నాకైతే చాలా హ్యాపీ ఉంది, డిజిటల్ రోల్కి సెలెక్ట్ అయిపోయాను. అండ్ ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే అసలు చాలామందికి టీసీఎస్ ఎన్క్యూటీ అంటే ఏంటో తెలియదు. అండ్ ఆల్సో అసలు ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఇవేమీ తెలియదు. సో ఇప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. అంటే నాకు ఇప్పుడు దాకా తెలియదు, బట్ ఈ ఎక్స్పీరియన్స్ అయింది కదా నాకు ఈ ప్రాసెస్ అంతా. సో ఈ ఎక్స్పీరియన్స్ మీకు హెల్ప్ అవచ్చని అసలు స్టార్టింగ్ నుండి ఎన్క్యూటీ టెస్ట్కి అప్లై చేసిన దగ్గర నుండి ఆఫర్ లెటర్ రిసీవ్ చేసుకునే దాకా అసలు ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మిస్ అవ్వకుండా ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఈ రీల్ షేర్ చేయండి. ఎవరైతే థర్డ్ ఇయర్, సెకండ్ ఇయర్ మీరు చూస్తుంటే ఒకవేళ మీకు ఫ్యూచర్లో హెల్ప్ అవ్వచ్చు. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళు ఫైనల్ ఇయర్లో ఉన్నా సరే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం, ఇంకేం లేట్ చేయకుండా. చలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ టీసీఎస్ ఎన్క్యూటీ అంటే చాలా మందికి తెలియదు. ఈ టీసీఎస్ ఎన్క్యూటీ అనేది ఒక టెస్ట్ అనమాట, నేషనల్ క్వాలిఫైడ్ టెస్ట్, దీని ఫుల్ ఫామ్ అనేది. ఈ టెస్ట్ బేస్ చేసుకొని టీసీఎస్ అనే వాళ్ళు మనం హైర్ చేసుకోవచ్చు, హైర్ చేసుకుంటారు. అండ్ ఆల్సో ఈ ఎన్క్యూటీ టెస్ట్ స్కోర్ ఉంటుంది కదా, ఈ స్కోర్ బేస్ చేసుకుని మనం వేరే కంపెనీస్ కూడా ఎలిజిబిలిటీ ఇట్లాంటివి పెడతా ఉంటారు అనమాట. సో ఇంటర్వ్యూస్కి ఇవ్వాలన్నా సరే మనం టీసీఎస్కి వెళ్ళాలంటే ఈ టీసీఎస్ ఎన్క్యూటీ టెస్ట్ అనేది ఫస్ట్ స్టెప్ అనమాట. సో ఈ టీసీఎస్లో జాయిన్ అవ్వాలంటే ఫస్ట్ మన స్టెప్ ఏంటంటే ఎన్క్యూటీ టెస్ట్ రాయాలి. సో నేనైతే సింపుల్గా ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేసినప్పుడు ఒక వీడియో వచ్చింది, ఆ వీడియో ద్వారా అప్లై చేశాను. అప్పుడు దాకా నాకు తెలియదు ఎన్క్యూటీ టెస్ట్ అంటే ఏంటి, అసలు ఏంటి, టీచర్స్ ఎట్లా హైర్ చేసుకున్నారు, జీరో నాలెడ్జ్ గైస్, అసలు నాకేం తెలియదు. బట్ అట్లా అప్లై చేసిన తర్వాత స్లోగా నాకు తెలుసుకుంటూ వచ్చింది. ఇందులోకి మెయిల్స్ రావడం, ఎట్లా ప్రాసెస్ అనేది నాకు ఐడియా వచ్చింది. నేను ఆల్రెడీ దీన్ని ఎక్స్పీరియన్స్ చేసే కాబట్టి మీకు మంచిగా చెప్పగలను. సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను, అందరికీ షేర్ చేయండి. సో ఫస్ట్ ఏంటంటే ఈ టెస్ట్ అప్లై చేయాలి. టెస్ట్కి అప్లై చేసిన తర్వాత మీకు కొన్ని డేస్కి లైక్ రిజిస్ట్రేషన్ డేట్స్ ఎండ్ అయిపోయిన తర్వాత మీకు డైరెక్ట్గా మెయిల్ వచ్చేస్తుంది మీకు ఎప్పుడు షెడ్యూల్ అయింది ఈ టెస్ట్ అనేదని. సో సింపుల్గా మీరు ఆ టైంకి మీకు అడ్మిట్ కార్డ్ వస్తుంది, అది డౌన్లోడ్ చేసుకుని మీరు సెంటర్కి వెళ్ళి ఎగ్జామ్ రాసేయడమే. కమింగ్ టు ఈ టీసీఎస్ ఎన్క్యూటీ, మీరు ఫస్ట్ మెయిన్ ఏంటంటే మీరు యాప్టిట్యూడ్లో కొద్దిగా మంచిగా ఉండాలన్నమాట. యాప్టిట్యూడ్ మంచిగా సాల్వ్ చేయాలి. కొంతమందికి ఏంటంటే యాప్టిట్యూడ్ రాకపోయినా షార్ట్ లిస్ట్ అయిపోద్ది, ఎందుకంటే వాళ్ళు కోడింగ్ ఒక క్వశ్చన్ అని సాల్వ్ చేస్తారు. సో ఒక కోడింగ్ క్వశ్చన్ సాల్వ్ చేసినా సరే ఈ యాప్టిట్యూడ్లో మనకి కట్ ఆఫ్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాప్టిట్యూడ్లో 20 క్వశ్చన్స్ ఉంటే అందులో అట్లీస్ట్ 7-8 క్వశ్చన్స్ అన్నా చేయాలి. 7-8 క్వశ్చన్స్ రైట్ చేస్తేనే మీకు నెక్స్ట్ ఫేజ్కి వెళ్తుంది. ఇట్లా ఉంటాయి అనమాట, కట్ ఆఫ్స్ ఉంటాయి. సో బేస్డ్ ఆన్ ఆ రోజు స్లాట్ బట్టి మీకు కట్ ఆఫ్ అరేంజ్ చేసి ఉంటారు. సో దాన్ని బట్టి కంప్లీట్లీ సమ్టైమ్స్ బేస్డ్ ఆన్ లక్ కూడా ఉంటుంది. సో ఒక్కొక్కసారి మనం ఏం చేస్తాం, మనం తెలియనప్పుడు ఏదేదో పెట్టుకుని వెళ్ళిపోతాం. అలాంటప్పుడు కూడా రైట్ అయిపోయి షార్ట్ లిస్ట్ అయిపోవచ్చు. సో అలా అనమాట. సో మీరేం చేస్తారంటే బేసిక్ యాప్టిట్యూడ్ నేర్చుకోండి, పర్సంటేజ్ ఇవన్నీ ఉంటాయి అనమాట. నేను అంత తోపు కాదు యాప్టిట్యూడ్లో చెప్పాలంటే, సో అందుకే నేను అంత చెప్పలేకపోతున్నాను. బట్ మీరు మంచిగా యాప్టిట్యూడ్ బేసిక్ కాన్సెప్ట్ నేర్చుకొని మంచిగా చేయడానికి ట్రై చేయండి. కొన్ని చీట్ కోడ్స్ ఉంటాయి అన్నమాట, ఆప్షన్స్ చూసి పెట్టేసి డైరెక్ట్ అట్లాంటివన్నీ ఒక రీసెర్చ్ చేయండి. ఒక రోజు కూర్చుంటే చాలు. నేనైతే నాకు 2-3 డేస్ టైం ఉంటే ఈ టీసీఎస్ ఎన్క్యూటీ టెస్ట్కి నేను అందులో 1.5 డే ఏం చేశానంటే కంప్లీట్లీ చీట్ కోడ్స్ ఇవన్నీ వీటి మీద కూర్చున్నా. ఎట్లా సాల్వ్ చేయొచ్చు, మొత్తం కాన్సెప్ట్ మొత్తం నేర్చుకోకుండా ఎట్లా చేయగలం, ఇట్లాంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేశాను అనమాట. అండ్ ఆల్సో ఆన్లైన్ స్టడీ ఫర్ యూ అని కొన్ని ఛానల్స్ ఉన్నాయి. నేను ఈ వీడియోకి సంబంధించిన రిసోర్స్ అన్ని ఒక బ్లాగ్ కింద చేసి మళ్ళీ పెడతాను. అది లింక్ మన కామెంట్ సెక్షన్లో కానీ ఆర్ఎల్స్ మన డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు చెక్ చేయండి. అండ్ ఈ యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ చూసి ఇంకా 1.5 డే నేను కోడింగ్ ప్రాక్టీస్ చేసుకున్నాను. మంచిగా కోడింగ్ క్వశ్చన్ సాల్వ్ చేయాలి కదా. అండ్ నేను సింపుల్గా టెస్ట్కి వెళ్ళిపోయా, టెస్ట్ రాశాను. ఆల్రెడీ టెస్ట్ గురించి నేను ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలు చెప్పాను. మీరు కనుక ఆ వీడియో చూడకపోతే ఖచ్చితంగా ఆ వీడియో ఒకసారి చూడండి, ఎందుకంటే మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అనేది. సో అది. అండ్ ఆల్సో కమింగ్ టు నేను 2 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ సాల్వ్ చేశాను అన్నా కదా. మీరేం చేస్తారంటే అట్లీస్ట్ లైక్ పైథాన్ సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే మీకు ఈజీగా ఉంటుంది అనమాట. అందులో ఒక్కొక్కసారి జావా, C++ ఇవైతే ఇన్పుట్ తీసుకోవడం ఇవన్నీ కొద్దిగా డిస్టర్బెన్స్గా అవుతాయి. బట్ మీకు పైథాన్లో అయితే సింపుల్గా ఆన్లైన్లో ఇన్పుట్ తీసుకొని రాసేయచ్చు కదా. సో అది మీకు ఈజీగా ఉంటుంది. పైథాన్ సెలెక్ట్ చేసుకొని మంచిగా
పైథాన్ బేసిక్స్ అన్నీ మాస్టర్ చేసేయండి. ఎలాగో ఫస్ట్ క్వెషన్ ఈజీగానే ఉంటది కాబట్టి మీరు మంచిగా చేసేయొచ్చు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ టెస్ట్‌కి మనకి మెయిల్‌లో అడ్మిట్ కార్డ్ అని అంటే లైక్ మెయిల్ వస్తదనమాట. ఈ టెస్ట్ మీకు షెడ్యూల్ అయిందని చెప్పి. మనం టీసీఎస్ పోర్టల్‌కెళ్ళి మన అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకొని ఆ అడ్మిట్ కార్డ్ తీసుకెళ్ళాలి. దాంతో పాటు ఒక ఫోటో అంటించి తీసుకెళ్ళిపోవాలి. ఈ ప్రాసెస్ అంతా ఈజీగానే ఉంటది. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది. ఈ టెస్ట్ ప్రాసెస్ అనేది. అండ్ దెన్ అందులో మీరు టెస్ట్ కనుక మంచిగా ఇస్తే మీరు నాకైతే 2 వీక్స్ పట్టిందనమాట. నేనైతే వదిలేసాను మర్చిపోయాను. లైక్ నేను టెస్ట్‌కి వెళ్తామే నార్మల్‌గా వెళ్ళాననమాట. ఒక టెస్ట్ ఎక్స్‌పీరియన్స్ కింద ఉంటదని. సో నేనైతే వెళ్ళిన తర్వాత టెస్ట్ అయిపోయింది. టెస్ట్ రాసి ఇంటికొచ్చేసాను. తర్వాత నెక్స్ట్ 2 వీక్స్ దాకా నేను దాని గురించి మర్చిపోయాను. నాకసల టీసీఎస్ అప్లై చేశానన్న విషయమే కూడా గుర్తులేదు. నేను వేరే ఆపర్చునిటీస్ చూస్తున్నా. సో 2 వీక్స్ తర్వాత నాకు సడెన్‌గా మెయిల్ వచ్చింది. ఇంటర్వ్యూ మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ వచ్చిన తర్వాత సో అందులో కొన్ని డాక్యుమెంట్స్ మెన్షన్ చేశారు. రెజ్యూమేతో పాటు అప్లికేషన్ ఫార్మ్ ఇవన్నీ డౌన్‌లోడ్ నాకు వచ్చిన మెయిల్ ఒకసారి ఇక్కడ మీకు చూపిస్తా చూడండి. ఈ రెజ్యూమే ఇంకా అప్లికేషన్ ఫార్మ్ అండ్ ఆల్సో మన 10th మార్క్ లిస్ట్ ఉంటాయి కదా! 10th క్లాస్ మార్క్ షీట్స్, ఇంటర్ మార్క్ షీట్స్ అండ్ మన ప్రీవియస్ ఇయర్ సెమిస్టర్ మార్క్ షీట్స్ ఉంటాయి కదా! ఈ షీట్స్ అన్నీ తీసుకెళ్ళాలని మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ ఒకసారి ఇక్కడ చూపిస్తా ఒకసారి చూడండి. అండ్ ఇది ఇంటర్వ్యూ మెయిల్ అనమాట. ఈ ఇంటర్వ్యూ మెయిల్‌లో అండ్ ఇంకో వన్ మోర్ మెయిన్ థింగ్ ఏంటంటే మనం దీంట్లో ఫార్మల్ చేసుకెళ్ళాలి. బాయ్స్ అయితే మెయిన్‌లీ ఫార్మల్స్, గర్ల్స్ అయితే నార్మల్‌గా వేసుకెళ్ళిపోవచ్చు తెలిసిందే కదా! సో ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎట్లా ఉంటదంటే ఫస్ట్ టీఆర్ఎంఆర్ ఉంటది. టీఆర్ఎంఆర్‌లో ఫస్ట్ టెక్నికల్ మన మొత్తం రెజ్యూమే బేస్డే. మీరు రెజ్యూమేలో ఏం పెట్టారో అదే చూడండి. సో నా ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ చెప్పా కదా! ఒకసారి ఆ వీడియో చూడండి. మీకు కంప్లీట్ ఐడియా వస్తుంది. నన్నేం క్వెషన్స్ అడిగారు అవన్నీ ఆల్రెడీ అందులో షేర్ చేశాను. సో ఆ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుద్ది. అండ్ ఆల్సో ఈ టీఆర్ అండ్ ఎంఆర్ రౌండ్‌లో మీరు మెయిన్ కమ్యూనికేషన్. నేను చెప్తున్నా కదా! నేను ఎందుకు సెలెక్ట్ అయ్యానంటే ఖచ్చితంగా నేను చెప్పగలను కమ్యూనికేషన్ వల్లే. నేను మంచిగా ఇంటరాక్ట్ అయ్యా. మంచిగా అది కన్వర్జేషన్ కింద బిల్డ్ చేశాననమాట దాన్ని మొత్తాన్ని. ఒక ఇంటర్వ్యూలో కాకుండా దాన్ని కన్వర్ట్ చేసా ఒక కన్వర్జేషన్ కింద. సో అది నాకు చాలా హెల్ప్ అయింది. అండ్ ఆల్సో మీరు ఆ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత భయపడిపోకండి. వాళ్ళంతా లైక్ చిల్‌గానే ఉంటారు. మనం ఏదో భయపడిపోయి అట్లా ఉన్నంత మాత్రాన మనం షివర్ అయిపోతాం గానీ మనకి ఏమి అంత హెల్ప్ ఉండదనమాట. సో అది టీఆర్ఎంఆర్‌లో మంచిగా మీ రెజ్యూమేలో ఏం మెన్షన్ చేశారో అవన్నిట్లో స్ట్రాంగ్‌గా ఉండండి. సో అందులో మీ రెజ్యూమేలో వాళ్ళు ఏమడిగినా మీరు చెప్పేయగలగాలి. సో అట్లా ఉంటే సరిపోయిద్ది. అండ్ ఆల్సో మాకు జరిగిన టీఆర్ఎంఆర్ ఎట్లా జరిగిందంటే ఫస్ట్ టీఆర్ఎంఆర్‌కి పిలుస్తారు. టీఆర్ఎంఆర్‌లో మనం మంచిగా టీఆర్ఎంఆర్ అంటే ఒక టెక్నికల్ రౌండ్ అండ్ మేనేజర్ రౌండ్‌లో అసలు టీసీఎస్ గురించి నీకేం తెలుసు? అంటే నీ స్ట్రెంత్ అండ్ వీక్‌నెస్ ఇట్లాంటి క్వెషన్స్ అడుగుతారనమాట. సో నాకైతే అట్లాంటి క్వెషన్స్ అడిగారు. అండ్ ఆల్సో ఈ టీఆర్ఎంఆర్ మనం గట్టిగా పర్ఫార్మ్ చేస్తే మాత్రమే నెక్స్ట్ హెచ్ఆర్ రౌండ్‌కి వెళ్తాం. ఈ హెచ్ఆర్ రౌండ్‌కి వెళ్తే మాక్సిమం మనం అయిపోయినట్టే. లైక్ అట్లీస్ట్ డిజిటల్ అని కాదు నింజా అయినా వచ్చేసిద్ది. అండ్ మనం మంచిగా మేనేజ్ చేసుకుంటే మన హెచ్ఆర్ రౌండ్‌లో డిజిటల్ కూడా వచ్చేయచ్చు. సో ప్రైమ్ అయితే ప్రైమ్ కూడా వచ్చేయచ్చు. సో అదనమాట. సో నేనిచ్చే ఒక స్మాల్ సజెషన్ ఏంటంటే టీఆర్ఏ మంచిగా చూసుకోండి. ఎందుకంటే ఫస్ట్ మీ మెయిన్ ఇనిషియల్ పర్ఫార్మెన్స్ అక్కడే ఉంటది కదా! సో ఆ టీఆర్‌లో వాళ్ళు మీకు ఒక రిజల్ట్ ఇస్తారు. లైక్ గుడ్, ఎక్సలెంట్ అని. ఆ రిజల్ట్ అనేది హెచ్ఆర్‌కి వెళ్ళిపోద్ది డైరెక్ట్‌గా. అంటే షీట్స్ ఉంటాయి కదా! ఆ షీట్స్‌లో వాళ్ళు అప్డేట్ ఇస్తారనమాట. ఆ అప్డేట్స్ నేను చూసా. లైక్ మా హెచ్ఆర్ నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నేను సైలెంట్‌గా చూసాననమాట ల్యాప్‌టాప్‌లో. సో ఎవరైతే హెచ్ఆర్ఎంఆర్ తీసుకుంటారో మనకు ఫస్ట్ ఇంటర్వ్యూలో, సో ఆ ఇంటర్వ్యూలో మనకు ఒక రిజల్ట్ ఇస్తారు. లైక్ మనం ఎలా పర్ఫార్మ్ చేసామని చెప్పి. సో అది ఇక్కడికెళ్తది. దాన్ని బట్టి మన సెలక్షన్ ఉంటదనమాట. అండ్ మనం ఒకవేళ వాళ్ళు నార్మల్‌గా ఇచ్చారనుకో, లైక్ టీఆర్ఎంఆర్ నార్మల్‌గా ఇచ్చి హెచ్ఆర్‌కి నార్మల్‌గా లైక్ హెచ్ఆర్ అప్పుడు గట్టి క్వెషన్స్ అడుగుతారనమాట. సో దాన్ని బట్టి మీరు టీఆర్ఎంఆర్ మంచిగా చూసుకోండి. మాక్సిమం మీకు ఖచ్చితంగా ఆఫర్ లెటర్ చేసిద్ది. సో ఇదన్నమాట నా ప్రాసెస్ అనేది. సో ఇట్లా నా ఇంటర్వ్యూ కూడా అయిపోయింది. ఈ ప్రాసెస్ మొత్తం మీకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు మెయిన్ అనమాట. సో ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఇంటికొచ్చేసాను. లైక్ నాకు ఏప్రిల్ 9థ్‌న నా ఇంటర్వ్యూ అయిపోయింది. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత లైక్ ఏప్రిల్ 13థ్‌న నాకు డాక్యుమెంట్ అప్లోడ్ చేయమని ఒక మెయిల్ వచ్చిందనమాట. సో ఇది ఇంకో ఇంపార్టెంట్ స్టెప్. ఈ మెయిల్ వచ్చిందంటే మీకు ఆఫర్ లెటర్ మాక్సిమం వచ్చేసిద్ది. సో మీరు చూసుకోండి. లైక్ కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి. వాళ్ళ మెయిల్‌లో మెన్షన్ చేస్తారు. అది కూడా ఒకసారి మెయిల్ ఇక్కడ నేను చూపిస్తా. ఒకసారి దాన్ని కూడా చెక్‌ఔట్ చేయండి. దీంట్లో మెయిన్‌గా ఏంటంటే ఆధార్ కార్డ్, అప్లికేషన్ ఫార్మ్ మనకుంటది కదా! అప్లికేషన్ ఫార్మ్, ఇంకా పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్, ఇంకా మన మార్క్ లిస్ట్‌లు అన్నీ కావాలి. మనం 7th సెమిస్టర్ దాకా రాస్తే 7th సెమిస్టర్ మార్క్ షీట్స్‌తో పాటు బోనఫైడ్ సర్టిఫికేట్ ఒకటి. ఇవన్నీ కలిపి మనం ఒక జిప్ ఫైల్ చేసి వాళ్ళకి మెయిల్‌లో షేర్ చేయాలనమాట. నేను ఇట్లా చేసిన తర్వాత నాకు ఒక 2-3 డేస్ దాకా ఏం అప్డేట్ ఏం రాలా. తర్వాత ఏప్రిల్ 16థ్‌న నాకు ఈవినింగ్ 7 ఆ టైంకి మెయిల్ వచ్చిందనమాట. ఆఫర్ లెటర్ మెయిల్ మీకు ఆల్రెడీ నేను స్టార్టింగ్‌లో చూపించాను కదా! సో ఇది ఎట్లా ఆఫర్ లెటర్ వచ్చిందనమాట. ఈ ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మనం మెయిన్‌గా ఫస్ట్ ఏం చేయాలంటే ఎళ్లి టీసీఎస్ పోర్టల్‌లో లాగిన్ అయ్యి ఆఫర్ యాక్సెప్ట్ చేసేయాలి. నువ్వు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా సరే, నీకు నింజా ఇచ్చిన ఏది ఇచ్చినా సరే ఫస్ట్ అయితే యాక్సెప్ట్ చేసేయండి. తర్వాత నెక్స్ట్ స్టెప్ చూసుకోవచ్చు. ఎందుకంటే మనం 3 డేస్‌లోపు అది యాక్సెప్ట్ చేయకపోతే మళ్ళీ అది రిజెక్ట్ అయిపోద్దనమాట. సో మన టీసీఎస్ పోర్టల్‌లో అది అవైలబుల్‌గానే ఉంటది ఆఫర్ లెటర్ సింపుల్‌గా డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈ ఆఫర్ లెటర్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మెయిన్ ప్రాసెస్ ఒకటి ఉంటది. బ్యాక్‌గ్రౌండ్ చెక్ అని చెప్పి. ఇప్పుడు నాకు ఆ ప్రాసెస్ జరుగుతుందనమాట. ఈ ప్రాసెస్ గురించి
గురించి నాకు అంత ఐడియా లేదు. లైక్ ఇది కూడా లైక్ మన సర్టిఫికేట్స్ ఇవన్నీ వెరిఫై చేసుకోవడం కోసమే. లైక్ మన పాన్ కార్డ్ డీటెయిల్స్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అండ్ ఆల్సో మనం మార్క్ షీట్స్, 10th ఇంటర్ ఇవన్నీ అడుగుతున్నారు. దాంతోపాటు లైక్ ఎన్ఎస్ఆర్, ఐటీ పిన్ అంట ఇవి చాలా ఉన్నాయి. నేను ఫస్ట్ టైం వింటున్నాను అనమాట ఈ ఈ నేమ్స్ అన్నీ. సో వీటి గురించి నాకు అంత ఐడియా లేదు. నేనైతే కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వీడియో చేస్తాను. ఎందుకంటే నాకు తెలియకుండా నేను మీకు చెప్పలేను కదా మొత్తం అంతా ప్రాసెస్ అనేది. సో నాదైతే ప్రాసెస్ ఇట్లా జరిగింది. ఏం లేదు, చాలా సింపుల్. ఏంటంటే అప్లై చేస్తాం, ఎన్క్యూడీ టెస్ట్ ఇస్తాం. ఎన్క్యూడీ టెస్ట్ ఇచ్చిన తర్వాత మెయిన్ థింగ్ ఏంటంటే మీ డీటెయిల్స్ అన్నీ సేమ్, మీ నేమ్ కానీ మీ డేట్ ఆఫ్ బర్త్, మీ నేమ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఈ రెండు మెయిన్ గైస్. ఈ రెండు మీరు మంచిగా చూసుకోండి. లైక్ ఈ అన్ని సర్టిఫికేట్స్లో సేమ్ ఉండేలా చూసుకోండి. ఏమన్నా ఎడిట్స్ ఉంటే ముందు ఎడిట్ చేసుకోండి. సో ఇవే చెక్ చేస్తారు బ్యాక్గ్రౌండ్ చెక్లో. అండ్ ఆల్సో హెచ్ఆర్ కూడా స్టార్టింగ్లో చెక్ చేస్తారనమాట. మన ఇంటర్వ్యూ మెయిల్ ఉంటుంది, లైక్ మనం టీఆర్ఎంఆర్ ఇచ్చిన తర్వాత హెచ్ఆర్ ఉంటుంది కదా, అందులో కూడా వాళ్ళు చెక్ చేస్తారు. సో మన మార్క్స్, మనం ఏమైనా సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిపోయామా, మన బ్యాక్లాగ్స్ ఉన్నాయి, ఇవన్నీ అడుగుతారు. ఇవన్నీ చూసుకోండి మంచిగా. అన్ని కరెక్ట్ డీటెయిల్స్ ఉండేలా చూసుకోండి. ఇందులో కొద్దిగా ప్రాసెస్ చేశాను బ్యాక్గ్రౌండ్ చెక్ ప్రాసెస్లో. ఈ బ్యాక్గ్రౌండ్ చెక్ ప్రాసెస్ అంటే లైక్ మన టీపీఓ ఉంటారు కదా మన కాలేజ్లో, ట్రైనింగ్ ప్లేస్మెంట్ ఆఫీసర్, వాళ్ళకి అండ్ ఆల్సో మన హెచ్ఓడికి ఇట్లా ఒక 2 పర్సన్స్ డీటెయిల్స్ ఇస్తే వాళ్ళు బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారనమాట. వాళ్ళకి రీచ్ అవుట్ అయ్యి ఈ క్యాండిడేట్ మంచోడేనా, ఏమన్నా కాలేజ్ డిస్టర్బెన్స్ ఉన్నాయి, ఇట్లాంటివన్నీ అడుగుతారు. ఇవన్నీ అయిపోతాయి. సో ఈ వీడియోలో మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుందని అనుకుంటున్నా. లైక్ టీసీఎస్ అప్లై చేయడం దగ్గర నుంచి ఆఫర్ లెటర్ దాకా. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు ఆఫర్ లెటర్ అయిపోయిన తర్వాత ప్రాసెస్ ఉంటుంది కదా, ఈ ప్రాసెస్ అంతా కూడా నేను మంచిగా తెలుసుకుని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను. అండ్ నెక్స్ట్ జాయినింగ్ లెటర్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఒక్కొక్కటి చెప్పే వీడియో చేస్తూ ఉంటాను ఖచ్చితంగా నాకు అప్డేట్ వచ్చిన తర్వాత. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. సో ఈ వీడియో మీకు మంచిగా హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, నా లాస్ట్ వీడియో ఖచ్చితంగా చూడండి. ఆ వీడియో చూస్తేనే మీకు ఒక ఐడియా వస్తుంది నేను ఏంటనేది. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈ వీడియో ఖచ్చితంగా మీకు హెల్ప్ అయ్యి ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే కామెంట్ చేయండి. లైక్ నేను అన్ని కామెంట్స్కి రిప్లై ఇస్తాను. లాస్ట్ వీడియో మీరు చూడొచ్చు, అన్ని కామెంట్స్కి మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేశాను. సో నాకు తెలిసిన ప్రతి డౌట్ని నేను లైక్ క్లారిఫై చేస్తున్నాను. అండ్ ఆల్సో నన్ను లింక్డ్ఇన్లో రీచ్ అవుట్ అవుతున్నారు, ఇన్స్టాగ్రామ్లో రీచ్ అవుట్ అవుతున్నారు. అండ్ మన వెబ్సైట్ ఉదయ్ కోర్స్ .in మన వెబ్సైట్ ఉంటుంది. అందులో ప్రాసెస్ కూడా ఉంటుంది, మీరు కావాలంటే అందులో చూడొచ్చు. నా రెజ్యూమే కూడా అందులో ఉంది. సో ఇదనమాట. సో నాతో పాటు మీకు కూడా మంచిగా హెల్ప్ చేయాలనేది ఇంటెన్షన్తోనే ఈ వీడియోస్ నేను చేస్తాను అనమాట. సో ఈ వీడియో కూడా అందరికీ షేర్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు ఎట్లాంటి లైక్ మీకు టీసీఎస్ ఎన్క్యూడీ అప్లై చేసిన దగ్గర నుండి ఆఫర్ లెటర్ ఈ మధ్యలో ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను ఖచ్చితంగా అడగండి, నేను ఖచ్చితంగా చెప్తా. ఈ ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత ఏంటో నన్ను అడగండి, ఎందుకంటే నాకు అంత ఐడియా లేదు, నేను కూడా తెలుసుకుంటున్నా. అండ్ నాకు తెలిసిన చాలామంది ప్రోస్ ఉన్నారు, వర్క్ చేస్తున్నారు ఆల్రెడీ టీసీఎస్లో. వాళ్ళు ఆల్రెడీ రీచ్ అవుట్ అయ్యాను, మంచిగా తెలుసుకున్నాను. వాళ్ళంతా నాకు మంచిగా ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో అదనమాట. సో ఈ వీడియో మీకు మంచిగా హెల్ప్ అయిందని అనుకుంటున్నా. సో హెల్ప్ అయితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ చేయండి, అందరికీ షేర్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్. గైస్ మీకు ఏమైనా రిసోర్స్ కావాలంటే సింపుల్గా గూగుల్ ఓపెన్ చేసుకుని udaycourse.in టైప్ చేయండి. ఇది మన వెబ్సైట్ అనమాట. దీంట్లో అన్ని అవైలబుల్గా ఉంటాయి. లైక్ సో ఇది మన దాని గురించి చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. సో ఇందులో కొద్దిగా యాడ్స్ ఎక్కువ వస్తున్నాయి రీసెంట్గా, ఎందుకంటే మన వీడియో కొద్దిగా ఫామ్లో ఉంది, అందరూ ఓపెన్ చేస్తున్నారు. సో అది పట్టించుకోకండి, యాడ్స్ వస్తూనే ఉంటాయి. అండ్ ఇందులో యాప్టిట్యూడ్ రిసోర్స్ కావాలంటే ఇది చెక్ చేయండి. అండ్ ఆల్సో మీకు మన వెబ్సైట్లోకి వెళ్ళి యాప్టిట్యూడ్ అని టైప్ చేసినా సరే, ఇక్కడ సెర్చ్ ఉంటుంది, యాప్టిట్యూడ్ అని టైప్ చేసినా సరే వస్తాయి, బ్లాగ్స్ వస్తూ ఉంటాయి. ఆల్రెడీ నేను రాశాను ఇందులో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండ్ ఆల్సో కొన్ని లింక్స్ ఇచ్చాను, మీకు హెల్ప్ అవ్వచ్చు. లైక్ రెఫరెన్స్ పర్పస్ కోసం ఒకసారి చూడండి, చెక్ చేసి వెబ్సైట్ ఓపెన్ చేసి. అండ్ కోడింగ్ కోసం అయితే సింపుల్గా ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళి కోడింగ్ అని టైప్ చేయండి. కోడింగ్ అని సెర్చ్ చేసి సెర్చ్ బటన్ నొక్కగానే ఇక్కడ కోడింగ్ రిసోర్స్ అన్ని కనబడుతూ ఉంటాయి అనమాట. సో ఇవన్నీ ఒకసారి చెక్ చేయండి. ఏమన్నా మీకు జావా, పైథాన్ ఇవన్నీ రిసోర్స్ కావాలంటే ఇందులో ఆల్రెడీ పెట్టేసాను మన వెబ్సైట్లో, చూడండి, చెక్ చేయండి. జస్ట్ మీకు రెఫరెన్స్ పర్పస్ కోసమే ఇవన్నీ యాడ్ చేశాను అనమాట. సో మన వెబ్సైట్ అన్ని అవైలబుల్గా ఉంటాయి. ఉదయ్ కోర్స్ అని ఉంటుంది మన వెబ్సైట్, చూడండి.